హైదరాబాద్లో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు జరిగాయి. ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అరెస్టును ఖండిస్తూ కాంగ్రెస్ నేతలు లోక్ భవన్ ముట్టడికి ప్రయత్నించారు. మరోవైపు బీజేపీ కార్యకర్తలు గాంధీ భవన్ వైపు దూసుకొచ్చారు. దీనికి కౌంటర్గా కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ ఆఫీస్ పైకి దూసుకువెళ్లారు. దీంతో ఘర్షణాత్మక వాతావరణం పరిస్థితులు ఏర్పడ్డాయి. తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలు నిర్వహించింది. ఢిల్లీలో రాహుల్ గాంధీ అరెస్టును ఖండిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రోడ్డెక్కారు. తన నియోజకవర్గం కొడంగల్లో భారీ ర్యాలీ నిర్వహించారు రేవంత్ రెడ్డి. అంబేద్కర్ చౌరస్తాలో నిరసన తెలిపారు సీఎం. నిరసన తెలిపితే పాశవికంగా దాడులు చేస్తారా అని సీఎం ప్రశ్నించారు. రాహుల్ గాంధీ రక్తం నేలకు చిందించి రాజ్యాంగ హక్కులను కేంద్రం కాలరాస్తోందని ఆరోపించారు. నరేంద్ర, ధర్మేంద్ర ఇద్దరు దేశాన్ని దోచుకుంటున్నారని రేవంత్ మండిపడ్డారు. అలాంటి నీట్ పరీక్షల్లో ప్రశ్నాపత్రాలను రాజస్థాన్లో, మధ్యప్రదేశ్లో, ఉత్తరప్రదేశ్లో ఎక్కడెక్కడైతే కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉందో ఆయా రాష్ట్రాలలో ఈ ప్రశ్నాపత్రాలను కోట్ల రూపాయలకు తెగనమ్ముకొని వేలాది కోట్ల రూపాయలు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు ఈనాడు సొమ్ము మూటగట్టుకొని పిల్లల జీవితాలతో చెలగాట మాడిన దాన్ని చూడి ఉండబట్టలేక లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాట మాడుతున్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చెయ్యాలి అని దేశం నలుమూలలో ఉన్న యువకులు ఢిల్లీ జంతర్ మంతర్లో కదము దొక్కి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేసింది. మరోవైపు హైదరాబాద్ లో కాంగ్రెస్ చలో లోక్ భవన్ కు పిలుపునిచ్చింది. పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు నక్లెస్ రోడ్లోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి లోక్ భవన్ వరకు ర్యాలీగా వెళ్లారు. నీట్ క్వశ్చన్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు లోక్ భవన్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. దాంతో ఉద్రిక్తత ఏర్పడింది. లోక్ భవన్ సమీపంలో పిసిసి చీఫ్ మహేష్ గౌడ్, మంత్రులు పొంగులేటి, దామోదర రాజనరసింహలను పోలీసులు అరెస్టు చేశారు. వారిని నాంపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాంగ్రెస్ నిరసనలకు కౌంటర్గా బీజేపీ నేతలు గాంధీ భవన్ ముట్టడికి ప్రయత్నం చేశారు. గాంధీ భవన్ ముందున్న ఫ్లెక్సీలు చించేశారు. అక్కడ ఘర్షణ వాతావరణం ఏర్పడింది. దీనికి కౌంటర్గా ప్రభుత్వ విప్ వెంకట్ట కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి బీజేపీ ఆఫీస్ ముట్టడికి యత్నించారు. బీజేపీ కార్యాలయం సమీపం వరకు వెళ్లారు. అక్కడ బీజేపీ నేతలు అడ్డుకుని కర్రలు, రాళ్లతో దాడికి దిగారు. బీజేపీ తీరుపై మండిపడ్డారు తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. చేసిందే సిగ్గుమాలిన పని, పైగా గాంధీ భవన్ మీద దాడికి రావడం సిగ్గుచేటని అన్నారు. కాంగ్రెస్ బీజేపీ పోటాపోటీ ఆందోళనలతో హైదరాబాద్ అట్టుడికింది. ముఖ్యంగా రెండు పార్టీల కార్యాలయాలు ఉన్న నాంపల్లి ఏరియాలో తీవ్ర ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి.